మళ్ళీ వెంటనే క్లోజ్ అవుతుందా? చెప్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని సన్నిధిలోకి మనం వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడనే ధైర్యం మన గుండెల నిండా నిండినప్పుడు ఆయన చూసిన సంతోషం మన నోటి ద్వారా ఖచ్చితంగా వస్తుంది. అనారోగ్యంగా ఉన్నవాడు హాస్పిటల్కి వెళ్తే అమ్మయ్య టైంకి తీరుకున్నాం కదా, డాక్టర్ చేతులు పడితే ఏదో ఒకటి చేస్తాడనే ధైర్యం నమ్మకం ఎలా ఉంటుందో మన జీవితాల్లో మందిరంలోకి రాగానే ఇది ఆయన నివసించే ఆలయం అనే ఆలోచన మన మధ్యలోకి వస్తే ఖచ్చితంగా ఒక ధైర్యం మన బ్రతుకులోకి వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్దాం. హల్లెలూయా. ఆ ధైర్యం నింపుకున్న వాళ్ళు మాత్రమే బలపరచబడతారు. లేదనుకోండి వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు కూడా బాధలోనే వెళ్తారు, దుఃఖంలోనే వెళ్తారు. కాబట్టి మందిరంకి వచ్చిన తర్వాత దేవుని సన్నిధిలో ఉన్నటువంటి శక్తి మనం పొందుకోవాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మాటలో ఏ మాట ద్వారా అయితే దేవుడు మాట్లాడుతున్నాడో ఆ మాటలో ఉన్న సత్యాన్ని మనము గ్రహించాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, మన వాక్య భాగంలోకి వెళ్దాం. మరొకసారి రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం యథావిధిగా 30 వచ్చిన మరొకసారి చదవండి. చాలు. ఈ వాక్యాన్ని గత 2-3 వారాలుగా మనం ధ్యానం చేస్తున్నాం. ఈ వాక్యం మన సంఘానికి ఇచ్చిన వాగ్దానం. ఈ వాగ్దానాన్ని పరిశీలించుకుంటూ పరీక్షించుకుంటూ ఆ నెరవేర్పులో మనం ఏ విధంగా భాగస్వాములుగా మార్చబడాలనే సత్యాన్ని సంఘానికి బోధిస్తున్నాం. దేనికి స్తోత్రం. హల్లెలూయా. చెప్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. పోయిన వారం కాకుండా అంతకుముందు వారం ఎందుకు అంత విస్తారమైన జనాంగం శేషంగా మిగిలిపోయింది అనే సత్యాన్ని, దేవునికి విరోధంగా వాళ్ళు బ్రతికిన దాన్ని బట్టి దేవుడు వారిని క్రమక్రమంగా తగ్గించుకుంటూ వచ్చాడనే విషయాన్ని మనం అంతకుముందు వారం నేర్చుకున్నాం. మరి చివరి కొద్ది మందే మిగిలారు. అది దేవుని కృపను బట్టే మిగిలారు. అందుకనే దేవుడు కూడా దాన్నే ప్రస్తావిస్తూ మిగిలిన శేషం అష్షూరు యొక్క బల ప్రభావాన్ని బట్టి కొంత, కష్టాలను బట్టి కొంత, నష్టాలను బట్టి కొంత, అనారోగ్య పరిస్థితులను బట్టి కొంత, దాడులను బట్టి కొంత తగ్గిపోతూ వచ్చారు. కానీ ఎంతో కొంత మిగిలింది. ఈ మిగిలిన శేషం ఏమి చేయాలో పోయిన వారం చెప్పాం. ఎవరికైనా గుర్తుందా? శేషం ఏమి చేయాలి? మిగిలిన జీవితం 2025 సంవత్సరంలో కష్టాలలో, నష్టాలలో, బాధలలో, దుఃఖాలలో, కన్నీళ్ళలో, ఏడ్పులు, వేదనలు, రోదనలే, వాటన్నిటి నుంచి దేవుని యొక్క కాపుదల క్రింద కృపను బట్టి నెట్టుకొని 2026 సంవత్సరంలో అడుగుపెట్టాం. కొందరు మన మధ్యలో రాలిపోయారు, తనువులు చాలించారు. అయినప్పటికీ సజీవులుగా మనం ఉన్నాం. మిగిలిన మనం ఏమి చేయాలనే విషయాన్ని మనం పోయిన వారం చెప్తూ మిగిలిన శేషం ఆయన వైపు తిరగాలి అనే మాటను మనం ధ్యానం చేస్తాం. ఆ మూల వాక్యాన్ని మర్చిపోతే ఎట్లా? దేనికి స్తోత్రం. హల్లెలూయా. చెప్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఏంటంట? మిగిలిన శేషం ఆయన వైపు తిరగాలి. ఎలా తిరగాలి? పూర్ణ మనసుతో తిరగాలి, వదిలిపెట్టి తిరగాలి అనే సత్యాన్ని పోయిన వారం మనం నేర్చుకున్నాం. వాక్యం మర్చిపోయామనుకోండి, ఉపయోగం లేదు. చదువుకున్నవాడు చదువుకున్నదంతా గుర్తుంటేనే పరీక్ష అనే ఎగ్జామ్లో రాసి పాస్ అవుతాడు. విన్న వాక్యం మనం గుర్తుంచుకుంటేనే మన జీవితంలో ఎదురయ్యే పరీక్షలైన శ్రమలలో ఓహో ఈ వాక్యాన్ని బట్టి ఈ శ్రమలు ఇలా తట్టుకోవాలి, ఇలా నిలబడాలి, దీనికి ఇలా జవాబు ఇవ్వాలనే ధైర్యం మన హృదయంలో గుర్తుంచుకున్న వాక్యమే మనకు అప్పచెప్తుంది, మనం నడిపిస్తుంది. తప్ప నువ్వు మర్చిపోయావు అనుకోండి, ఎవడో ఏదో చేస్తాడని వాడి ప్రకారం చేస్తావు, ఎవరో ఏదో చేస్తారని వాళ్ళ దగ్గరికి వెళ్తావు. నీకు వాక్యం గుర్తుంటే నువ్వు ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది, ఏం చెయ్యాలో గుర్తు చేస్తుంది. మన హృదయంలో వాక్యం ఉంటే, అందుకనే హృదయంలో వాక్యం ఉంచుకోవాలి, దాచుకోవాలి, గుర్తుంచుకోవాలి.
పదే 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 మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా అడగడానికి గల కారణం ఏంటంటే గుర్తుంచుకుంటారని. పిల్లవాళ్ళకు స్కూల్లో ఒకటే పద్దని అందరి పిల్లలతో చెప్పిస్తూ ఉంటే లాస్ట్ వాడు చెప్పేటప్పుడు అందరికీ కంటతో వచ్చేస్తుంది. అందుకనే పోయిన వారం ఏమేం చెప్పాను, అంతకుముందు వారం ఏమేం చెప్పాను అని మళ్ళీ మళ్ళీ మీకు చెప్పడం జరుగుతుంది. దీనికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మిగిలిన శేషం ఏం చేయాలి? ఆయన వైపు తిరగాలి. ఎలా తిరగాలి? పూర్ణ హృదయంతో తిరగాలి. అన్య దేవతలను, అస్తారాతు దేవతలను, లేకుండా నిషిద్ధమైన వస్తువులను హృదయమనే ఈ ఆలయం నుంచి తొలగించుకొని తిరగాలి. అప్పుడు ఆయన కనికరం మన మీదకి వస్తుంది. సో ఈ సంవత్సరమైనా తండ్రి నీ కనికరం నా కుటుంబంలోకి రావాలి అని అనుకుంటున్నావేమో, అంత ఈజీగా రాదు దేవుని కనికరం. ఎలా వస్తుంది? అతిక్రమములను దాచిపెట్టుకొనక వాటిని ఒప్పుకుంటే కాదు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరాన్ని పొందుకుంటాడు. ఇంకా 2025 సంవత్సరంలో ఏ అతిక్రమం, ఏ పాపము, ఏ దోషము, ఏ కుట్ర, ఏ పగ, ఏ అన్యాయం, ఏ అక్రమం హృదయంతరంగాలో ఉంచుకుని తండ్రి ఈ సంవత్సరమైనా నీ కృప ఉంచు, నీ దయలో సమృద్ధిగా దీవించండి, ముందు అది వదిలిపెట్టరా అంటాడు. కాబట్టి దేవునికి కనికరం ఈ సంవత్సరం మన మీదకి రావాలంటే ఏం చేయాలి? ఒప్పుకోవాలి, వదిలిపెట్టాలి. అప్పుడు మాత్రమే ఆయన కనికరాన్ని మనం పొందుకుంటాం. అది మొట్టమొదటిగా మిగిలిన శేషం కొరకు మనం ఏం చేయాలో దేవుడు చెప్తున్నాడు. అంత మాత్రం కాదు, ఇజిగే అంటాడు మిగిలిన శేషం కొరకు హెచ్చుగా ప్రార్థన చేయాలి. ఎట్లా చేయాలి ఆ ప్రార్థన? నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని చెడు మార్గము విడిచి నన్ను వెతికిన ఎడల అప్పుడు వారి ప్రార్థన ఆలకిస్తానంటాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేయమన్నారని దేవారాత్రులు ప్రార్థన చేయవచ్చు. నువ్వు చెడుతనం వదిలిపెట్టకుండా, పాపం వదిలిపెట్టకుండా నువ్వు ఎంత కన్నీరు కార్చినా అది వ్యర్థమైపోతుంది, కానీ దేవుని కవిలలోకి చేర్చబడదు. ప్రార్థన చేసే విధానం కూడా ఉంది. కాబట్టి ఈ సంవత్సరం కోసం, ఈ జీవితం కోసం, దేవునికి కృప కోసం కనిపెడుతున్న నీ జీవితాలలో ఆయన కనికరం నీ మీదకి రావాలంటే వదిలిపెట్టవలసిన అన్నిటిని వదిలిపెట్టి, తొలగించుకోవాల్సిన అన్ని తొలగించుకొని ఆయన వైపు తిరిగితే నీ బ్రతుకులో ఒక వెలుగు కలిగి ఆ వెలుగులో నిన్ను నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ మిగిలిన శేషం ఏం చేయాలి? ఏం జరుగుతుందని చెప్తున్నాడంటే మిగిలిన శేషం క్రిందకు వేరు తన్ని అనే మాట ఈరోజు ధ్యానం చేద్దాం. ఏంటంటే క్రిందకు వేరు తన్ని. వేరు గురించి రాత్రంతా నేను చాలా స్టడీ చేశాను. ఇక్కడ బయాలజీ టీచర్స్ ఉన్నారు. అఫ్కోర్స్ నేను కూడా డిగ్రీ వరకు బాటనీ స్టూడెంట్, అంటే బయాలజీ స్టూడెంట్, కాబట్టి నాకు కూడా దాని గురించి ఒక ఐడియా ఉంది. దేనికి స్తోత్రం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీరు గమనించండి, ఒక సత్యాన్ని అర్థం చేసుకోండి. చెట్టు అందరికీ కనిపిస్తుంది, ఫలాలు అందరికీ కనిపిస్తాయి. అయితే వినండి, అయితే నీ అభివృద్ధి అందరికీ కనిపించాలంటే, నీ ఎదుగుదల అందరికీ కనిపించాలంటే మొదట వేరు లోపల బలంగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వేరు భూమిలో ఉంటుంది, కనిపిస్తుందా? కనిపించదు. అంటే కనిపించని మన జీవితం కనిపించే భవిష్యత్తు మీద, అంటే కనిపించని మన జీవితం మీద కనిపించే భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అంటే బైబిల్లో ప్రార్థన అందరి కనిపెట్టేట్టు చేయమన్నాడా? అది ఎవరు చేస్తారు? శాస్త్రులు, పరీక్షలు, వేషధారులు సందుల్లో, ఆమూలలో, వీములలో ఒకవేళ ఉపవాసం ఉంటే పాలిపోయినట్లుగా నేను 4 రోజుల నుంచి ఉపవాసం ఉన్నానమ్మా, నేను దుఃఖం చేస్తున్నానమ్మా, అట్లా వాళ్ళతో ఇలా కాదు. నువ్వు ప్రార్థన చేయనప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి చూచున్నట్లుగా నువ్వు గదిలోకి వెళ్ళాలి. అంటే ఇప్పుడు ప్రార్థన రహస్యము అంటే ఎవరికి కనిపించదు, కానీ ప్రార్థన ఫలితం అందరికీ కనిపిస్తుందా లేదా? చెప్పండి. సో దీని అర్థం ఏంటి అంటే మొదట నీ జీవితం లోపల బాగుపడితేనే పైకి అభివృద్ధి కనిపిస్తుంది. దేనికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇంకొక విషయం, దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని మోషేకు బయలుపరిచాడు.
జనరల్ మనం ఇల్లు కట్టుకుంటూ ఉంటే ముందు ఇలా గోడలు కట్టుకొని అన్ని రూములు వేసుకొని అట్లా లోపల ఒక్కొక్కటి లోపల బయట నుంచి లోపల కట్టుకుంటూ వెళ్తాం, అవునా కదా? అయితే ప్రత్యక్ష గుడారంలో మొదట అతి పరిశుద్ధ స్థలం, దానిలో మందసం, అట్లా లోపల నుంచి కట్టుకుంటూ వచ్చారు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుడు కట్టే విధానం బయట కాదు, మొదట లోపల. ఏంటి? మొదట లోపల. మొదట ఎక్కడ? లోపల. నీ బ్రతుకు లోపల మార్పు, బ్రతుకు లోపల స్థిరం, బ్రతుకు లోపల గట్టితనం, బ్రతుకు లోపల వేరు స్థిరంగా ఉండాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక మాట, వేరు దానికే ఏది పుడుతుందా? వేరు ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఎస్, విత్తనము నుంచి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వేరు విత్తనము నుంచి వస్తుంది. ఏంటి ఆ విత్తనం? వాక్యమే ఆ విత్తనం. అంటే దీన్ని బట్టి ఒక వ్యక్తి వేరు లోతుగా నాటబడి ఏపుగా ఎదిగి ఫలించాలంటే వాక్యమనే విత్తనము నుండి వేరు రావాలి, వేరు రావాలి. మీరు కానీ లూకాసు వార్త 8వ అధ్యాయం ఒక మాట చూడండి. వాక్యం విత్తనం అంటున్నారు వీళ్ళు, నిజంగా విత్తనమే వాక్యమా అన్నట్లుగా చాలామంది చూస్తున్నారు. 8వ అధ్యాయం అనుకుంటాను, 8, 6, 11వ వచనమో 12వ వచనం చూడండి. విత్తనము దేవుని వాక్యము. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. విత్తనము దేవుని వాక్యము. గమనించండి, వేరు విత్తనము నుండే వస్తుంది, వేరు విత్తనము నుండే వస్తుంది. అయితే అది ఏ విత్తనం అయి ఉండాలి? లోకంలో రకరకాలైన విత్తనాలు ఉంటాయి. ఇప్పుడు గురుగులు కూడా వచ్చి విత్తిపోయాడుగా, అవి కూడా ఏపుగా పెరిగాయిగా. అందుకని బైబిల్లో భక్తిహీనుడు కూడా వేరు తన్ని ఫలిస్తాడు అని రాయబడింది, ఉందా లేదా? మీరు యోబు గ్రంథం 5వ అధ్యాయంలో కానీ చూస్తే ఒక మాట, అక్కడ యోబు గ్రంథం 5వ అధ్యాయం 11, 12, 13 వచనాలు చూడమ్మా. యోబు గ్రంథం, భక్తిహీనుడు తనున్న చోట, నాకు ఇట్లా వెతుకోవాల్సి వస్తుందని చెప్పు. 5వ అధ్యాయం చూడండి, యోబు గ్రంథం. ప్రవళిక దొరకలేదా? బహుగా ఫలిస్తాడు, కానీ దాని షాపు 12:7 చూడండి. కాదు, నేను రాసుకోవడంలో హడావుడిగా ఏదో రాస్తా. సరే వినండి, ఇక్కడ భక్తిహీనుడు కూడా వేరు తన్ని ఫలిస్తాడు అని రాయబడింది. భక్తిహీనుడు వేరు తన్ని ఎదిగి ఫలిస్తాడు, కానీ అతని నివాస స్థలము ఏంటిది అంటే అది నాశనకరము, శాపగ్రస్తము అని రాయబడింది. నేను 5వ అధ్యాయమే అని రాసుకున్నాను, లేదా 5వ అధ్యాయంలో 5:3 ఇంతసేపు ఎతికారు. యోబు గ్రంథం 5వ అధ్యాయం, ఎస్, 3 వేరు తన్నుట చూచి నేను చూచి ఉన్నాను, అయినను తోడని అతని నివాస స్థలము శాపగ్రస్తమని కనుగొంటిని. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అంటే లోకములో చాలామంది కూడా పైకి బలంగా ఉండి స్థిరంగా ఉంటారు, కానీ ఇది శాపగ్రస్తమైన స్థలం. ఒకరోజు కూకటి వేళతో పెకిలింపబడే స్థితి. కానీ దేవుని కృపచేత కాపాడబడిన శేషమనబడిన మనము ఈరోజు బ్రతికున్నామంటే ఆయన కృపే, ఆయన దయే అని కోరుకుంటున్న మన జీవితాల్లో మనము కూడా ఆయన కోరుతున్నాడే వేరు తన్ని, లోపలికి వేరు తన్ని,
లోపలికి అంటే క్రిందకి లోపలికి వేరుతానంటే బలముగా పాతుకుపోయి మీదకి వెతికి ఫలించే స్థితిలో మొదట మనము వాక్యమైన విత్తనము ద్వారా ఏం చేయాలంటే ఒక ముందు తల్లి వేరు అనేది వస్తుంది. ఆ తల్లి వేరు నుంచి పిల్ల వేర్లు అన్నీ పాకుతూ ఉంటాయి. ఆ వేరు లోపలికి వెళ్ళే కొద్దీ పైకి అది స్థిరంగా ఉంటుంది, బలంగా పైకి ఎదుగుతూ ఉంటుంది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ రోజుల్లో మన హృదయమైన నేలల్లో వాక్యమనే విత్తనం నువ్వు వేసుకుంటున్నావా? గురుగులు వేసుకుంటున్నావా? లైవిక సంబంధమైన విత్తనాలు. అందుకనే ఇందాక ఆ అంకుల్ పాడాడు, ఆ పాటలోనే 2 ప్రసంగాలు అయిపోయాయి. ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏమి విత్తుతాడో అది కీడు అనేది విత్తనం, ద్రోహం అనే విత్తనం. ఈ విత్తనాలను బట్టి అలాంటి పంట మనకు వస్తాం. విత్తనం అంటే ఒకవేళ నీ బ్రతుకులో వాక్యం అనే విత్తనం అంటే వాక్యం ఏంటి? ఆయన అనుగ్రహించే సమాధానం, ఆయన అనుగ్రహించే నెమ్మది, ఆశీర్వాదం, బలము, లేకుంటే ఆయన సన్నిధిలో ఉన్నటువంటి క్షేమము, ఇవన్నీ కూడా విత్తనాలు, వాగ్దానాలు, విత్తనాలు. మన జీవితాల్లో మనం విత్తుకోగలిగితే ఈ విత్తనం ఏం చేయాలి? మొదట విత్తబడిన విత్తం ఆ నేలల్లో ఉన్నటువంటి నీటిని మొదట స్వీకరిస్తుంది. ఎప్పుడైతే నేలల్లో ఉన్న నీటిని మొదట కాస్త స్వీకరిస్తుందో ఆ విత్తనంలో ఉన్నటువంటి ఎంజైమ్స్ అన్నీ కూడా ఏం చేస్తుందంటే అవి ఫలించి దాని ద్వారా ఒక అంకురం, లేకుంటే అంకురం పైకి వస్తుంది. ఒక తల్లి వేరు, రాడికల్ ఏదో అంటారు, అది చిన్నగా రావడం మొదలు పెడుతుంది. కానీ మొదట కనిపించేది పైకి అభివృద్ధి కాదు, ముందు లోపల అభివృద్ధి చెందిన తర్వాతనే పైకి అభివృద్ధి జరుగుతుంది బయాలజికల్గా. దేనికి స్తోత్రం, హల్లెలూయా. మన జీవితంలో కూడా ఏం చేయాలంటే లోపల, హృదయము లోపల ఎంత స్థిరంగా, ఎంత బలంగా ఉంటామో పైకి అంత బలంగా ఎదుగుతాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, ప్రేయర్ హల్లెలూయా. సో ఎప్పుడైతే ఈ విత్తనం అక్కడ నీటిని, ఇక్కడ వాక్యం అనేది విత్తనం అయితే, సో ఆ వాక్యమే ఉదకం, లేకుంటే నీటిని, లేకుంటే బోధ అనే నీటిని, లేకుంటే ఆ వాతావరణం మన హృదయం అనే పలకలో, లేకుంటే హృదయం అనే ఆ భూమిలో బోధ అనే నీటిని స్వీకరించిన తర్వాత అది మొలకెత్తుతుంది. మీరు విని మారు మనసు పొందడం, పాపం గురించి పశ్చాత్తాపడం అనేది అక్కడ జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఒక మంచి బోధ విని మనం మొలకెత్తడం ప్రారంభిస్తామో, ఆ బోధలు స్థిరపరచబడడం ప్రారంభిస్తామో, పైకి అదే నమ్మకత్వంతో మన పైకి ఎదగడం ప్రారంభిస్తాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని బైబిల్లో ఏముంటుందంటే అది మొలకెత్తగా అని బైబిల్ ఉంది. మీరు కానీ కీర్తన గ్రంథం 65 అధ్యాయం చూస్తే అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదించుచున్నావు అని ఉంది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, ప్రేయర్ హల్లెలూయా. చెప్దాం, హల్లెలూయా. ముందు మొలకెత్తాలంటే ఏంటి? వేరు లోపల నాటబడిన వేరు లోపలికి ఏమవ్వాలి? పాతుకుపోవాలి, లోపల విస్తరించాలి, లోపల గట్టిగా నిలబడాలి. ఎప్పుడైతే లోపలికి వేరు తన్నుతుందో అప్పుడు మాత్రమే పైకి ఎదుగుతుంది. దీన్ని బట్టి మన జీవితంలో కూడా మొదట లోపల ఏం చెప్పండి? మొదట లోపల బలం ఉంటే, అంటే లోపల అంటే హృదయంలో. సో హృదయంలో కనిపించనటువంటి లోకానికి మన ప్రార్థన లోకానికి కనిపించదు, మన విశ్వాసం లోకానికి కనిపించదు, మన నమ్మకం లోకానికి కనిపించదు, మనకి అంకిత భావం లోపాలకి కనిపించదు. మనము దేవుని పట్ల కలిగి ఉన్న ప్రేమ, దేవుని విషయంలో కలిగి ఉన్న ఆలోచన, ఇవన్నీ లోకానికి కనిపించవు. వాటిని ఈ అన్నిటి విషయంలో మనం ఎంత బలంగా ఉంటే అంత బలముగా మనం ఎదిగి మన ఫలాలు, ఇదిగో విశ్వాసం ద్వారా స్థిరపరచబడినటువంటి ఫలాలు లోకానికి మనం అందించగలుగుతాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, ప్రేయర్ హల్లెలూయా. దేవుడు ఎదిగి ఫలించే విషయంలో దేవుడు కోరుకుంటుంది ఏంటంటే ముందు వేరు లోపలికి తన్నాలి, లోపలికి దిగబడాలి, లోపల వేరు పాదుకోపోవాలి. కాబట్టి ఈ సంవత్సరం దేవుడు నీ నుంచి ఆశిస్తుంది ఏంటి అంటే పైకి కనిపించేది కాదు, లోపల జరిగేది కావాలని కోరుకుంటున్నాడు.
అందుకనే 2-3 వారాల క్రితం మన వ్యక్తిగత ప్రార్థన అనుభవంలో ఉండాలి అని చెప్పుకున్నాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. వ్యక్తిగతమైన ప్రార్థన, దేనికి స్తోత్రం, హల్లెలూయా. వ్యక్తిగతమైన ప్రార్థన, రహస్యమైన ప్రార్థన ఎంత బలంగా ఉంటుందో నీ బలం లోకానికి అర్థమైపోతుంది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దానియేలు ఉన్నాడు. దానియేలు ముమ్మారు దేవునికి ప్రార్థన చేసేవాడు. అంత మాత్రమే కాదు, తను ప్రత్యేకించుకున్నటువంటి వ్యక్తి అంటే రాజు భుజించే భోజనము పానము నేను చేసి అపవిత్రుడైపోకూడదు. కాబట్టి దేవుడు ఉద్దేశించిన ఒక చిత్తం ఉంది, దాని ప్రకారంగా బ్రతకాలని శాఖాధాన్యాలను మాత్రమే కోరుకొని రిక్వెస్ట్ చేసుకుని అవి మాత్రమే తిని వారు పరీక్షలో నెగ్గారు. అంటే ఇక్కడ ఏమర్థమవుతుందంటే తమ్మును తాము ఒక ప్రత్యేకించుకున్నారు. అంత మాత్రమే కాదు, ప్రార్థన అనుభవంలోకి ఉన్నారు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రేలుడా, హల్లెలూయా. వాళ్ళు ప్రార్థన పరులు. దానియేలు కావచ్చు, షడ్రక్ కావచ్చు, మెషక్ కావచ్చు, అబేద్నెగో కావచ్చు, వీళ్ళందరూ కూడా అంటే వాళ్ళ ప్రార్థన లోకానికి కనిపించలేదు. అందుకనే ఆ ప్రార్థనను ఆ రాజులు ఏమన్నారంటే మీరు అనుదినము సేవించడం అంటే పాటలు పాడడమా? సేవించడం అంటే కేవలం వచ్చి ఆరాధన చేయడమా? సేవించడం అంటే ఏంటి? ప్రార్థనలో దేవుని సన్నిధిలో గడపడము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు అనుదినము సేవిస్తున్న నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు. అంత మాత్రం కాదు, షడ్రక్ మెషక్ అబేద్నెగో అంటాడు, నెబుకద్నెజరు ఇంద్రుని గురించి ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న ఈ అగ్నిగుండం నుంచి తప్పించడానికి సమర్థుడు. ఈ సేవ అందరు కనిపించే విధంగా కాదు, వ్యక్తిగతంగా ఎవరికి కనిపించకుండా లోపల ఒక పరిశుద్ధమైన ప్రార్థనతో దేవునితో ఒక సహవాసాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి పైకి బలంగా వాళ్ళు ఎదిగారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సంవత్సరం నువ్వు పైకి ఎదగాలి అంటే నీ హృదయం, నీ బ్రతుకులో రహస్య ప్రార్థన ఆరంభించాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రేలుడా, హల్లెలూయా. నువ్వు దేవునితో వ్యక్తిగతంగా మనుష్యులకు కనిపించకుండా ఒక ప్రత్యేకమైన సమయాన్ని ఏర్పాటు చేసుకొని దేవుని సన్నిధిలో కనిపెట్టి నువ్వు ప్రార్థన చేయగలిగితే ఒక బలాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. ఆ బలం ప్రపంచమంతా చూడగలుగుతుంది ఒకరోజు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రేలుడా, హల్లెలూయా. వేరు కనిపించదు. వేరు కనిపిస్తుందా? కనిపించదు. అది ఎంత బలం ఉందో, ఎంత సారవంతంగా ఉందో, ఎంత శక్తివంతం ఉందో, అది ఆ బలం, ఆ శక్తి కాండము లేకుంటే పైన ఉన్నటువంటి చెట్టు ద్వారా కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు మొదట దేవుడు ఏమి బాగు చేయాలనుకుంటే నీ రూట్ అంటే నీ మూలం అసలు ఏంటి? నీ బ్రతుకులో విత్తనం విత్తబడిందా? నువ్వు విత్తుకున్నావా? అసలు విత్తబడకపోతే ఆశీర్వాదం మొలకెత్తలు ఎట్లా వస్తాయి? మొలకలు రావు. కాబట్టి ఈరోజు ఒక విత్తనం నీ బ్రతుకులో తీసుకో. దేవా, ఇదిగో ఈ వాగ్దానమైన విత్తనాన్ని నేను తీసుకుంటున్నాను. సో ఈ విత్తనాన్ని ఎక్కడ వేయాలి? ముళ్ళ తుప్పుల్లోనో, గచ్చ పొదల్లోనో, దారి ప్రక్కలోనో కాకుండా సారవంతమైన నేల. ఏంటి సారవంతమైన నేల అంటే? ఏంటి సారవంతమైన నేల అంటే? సాత్వికమైన మంచి మనసు అని రాయబడింది. ఏమని? అక్కడ ఆ 3వ వర్షంలో సాత్వికమైన మంచి మనసుతో వాక్యాన్ని అంగీకరించువారు అని రాయబడి. మీరు కానీ చూడండి, లూకా సువార్త 8వ అధ్యాయంలో 8వ అధ్యాయం యోగ్యమైన 15వ వచనం. ఆ మంచి నేల నుండి విత్తనమును పోలిన వారు ఎవరైనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏంటంట ఇక్కడ? యోగ్యమైన మంచి మనసుతో వాక్యం వినాలి. అసలు మనసుతోనే వినరు. వాక్యం చెప్తుంటే మన మనసు ఎక్కడెక్కడో సంచారం చేస్తుంటుంది. ఎవరి దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి వస్తుంటుంది. వాళ్ళనే మన మనసులోకి తెస్తూ ఉంటుంది. ఇంకెక్కడ మంచి మనసు ఉంటుంది? ఎవరి జీవితం అభివృద్ధి పొందుతుంది? వాళ్ళ బ్రతుకులో 30 కావచ్చు, 60 కావచ్చు, లేకుంటే 100 కావచ్చు. ఫలం ఎప్పుడు ఎవరి బ్రతుకులో వస్తుందంటే ఆ విత్తనం త్రోవ పక్కన పడితే కాదు,
లేకుంటే రాళ్ళల్లో ఉంటే కాదు, ముళ్ళ పొదల్లో ఉంటే కాదు, వాటికి కూడా దేవుడు వివరించాడు. నీ విత్తనం, వాక్యమైన విత్తనం, ఆ విత్తనంలోకి వేరు రావాలి అంటే అది ఒక మంచి నేలలో నాటబడాలి. ఆ మంచి నేలగా నువ్వు మార్చబడాలి, మెత్తని నేలగా నువ్వు మార్చబడాలి. అంటే ఇప్పుడు ఒకవేళ మీరు కానీ ఇదివరకు ఇవన్నీ కూడా వరిసేలే కదా ఇక్కడ ఉన్నాయి కూడా, ఒకప్పుడు ఇప్పుడు వరి నాటేటప్పుడు ముందు నీళ్లు పోసి, నీళ్లు మొత్తం నేలంతా మెత్తబడిన తర్వాత తొక్కి అదంతా తీసేసి బాగా మెత్త పడిన తర్వాతనే మరి నారు నాటుతాం. గట్టి నేలలో ఎవరైనా విత్తనం వేయగలుగుతారా చెప్పండి? లేదు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఈ సంవత్సరం నీ బ్రతుకులో ఫలము రావాలి అంటే కఠినపరచబడిన నీ హృదయం, బండబారిన నీ హృదయం, లేకుంటే ఏంటి, కఠినపరచబడి నీ బ్రతుకులు నువ్వు బద్దలు చేసుకొని, మెత్తన చేసుకొని, వాక్యమనే సుత్త చేత బద్దలు చేసుకొని, వాక్యమైన సమ్మట చేత నలగొట్టబడి దంచబడి నీ హృదయమైన నేలను, అంటే ఇప్పటి వరకు వాక్యమైన విత్తనం స్వీకరించకుండా ఒకవేళ నీ నేలలో పడినా కూడా అవి ఎండిపోతున్నాయి, నీ నేలలో పడినా సరే వ్యర్థమైపోతున్నాయి. కారణం ఏంటంటే నీ బ్రతుకులో మెత్తదనం లేదు, వాక్యాన్ని అంగీకరించే స్థితి లేదు, వాక్యాన్ని గ్రహించగలిగినటువంటి ఆలోచన లేని స్థితిలో వాక్యమైతే వింటున్నావు, కానీ హృదయం కఠినపరచబడి, హృదయం ఏమవుతుంది అంటే ఏంటి, ఇంకా గట్టిగా ఉండిపోయి వాక్యము విత్తబడని స్థితిలో నీ బ్రతుకులు ఉంటే అసలు ఎప్పుడు విత్తబడాలి, ఎప్పుడు అది మొలకెత్తాలి, ఎప్పుడు ఆశీర్వదించబడాలి నువ్వు? కాబట్టి మొదట వేరు మలవాలి అంటే విత్తనం నీ బ్రతుకులో నువ్వు నాటుకోవాలి. ఆ వాక్యమే విత్తనం. విత్తనము నువ్వు నాటుకోవాలి అంటే మొదట నీ కఠినమైన మనస్తత్వం, కఠినమైనటువంటి ఆలోచన స్థితి, లేకుంటే దేవునికి విరోధమైనటువంటి ఫలించకుండా అడ్డుపడుతున్నటువంటి మొక్కను మొలకెత్తకుండా, లేకుంటే విత్తనం ఫలించకుండా ఉంటున్న మట్టి పెడ్డల కింద విత్తనం నలిగిపోతున్నటువంటి ఆ మట్టి పెడ్డలను, మట్టి గడ్డలను ఏం చేయాలి? దేవుని యొక్క కృపావర్షం, వాక్యం అనే ఉతకము ద్వారా వాక్యము కురిపిస్తున్నప్పుడు, దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు, వాక్యము ద్వారా అంగీకరించి, అవును ప్రభువా నేను పాపినే, అవును ప్రభువా నేను ఇలాంటి దోషకారుడనే, అవును ప్రభువా నేను ఇలాంటి స్థితి కలిగిన వాడని ఎప్పుడైతే దేవుడు వాక్యాన్ని, ఆ వర్షాన్ని నీ మీద పడడానికి నువ్వు అంగీకరిస్తావో, పడిన వర్షం నేలను తడిపి గట్టితనాన్ని మార్పి మెత్తని స్థితిని కలగచేసినప్పుడు అప్పుడు నీ బ్రతుకులో విత్తనం నాటుకోగలిగితే అప్పుడు వేరు వస్తుంది. కాబట్టి ఇప్పుడు వేరు తన్నాలి, వేరు రావాలి అంటే నీ బ్రతుకులో విత్తనము నాటుకోవాలి. విత్తనము నాటుకోవాలంటే ముందు నీ మనసును, నీ హృదయాన్ని మెత్తన చేసుకోవాలి. కఠినపరచబడిన, గట్టిదైపోయిన, రాతిగా, కొందరు నేను రాతి గుండెను, నేను మారాలి, లేకుండా ఉపయోగం లేదు, నేను ఇంతే, నీ బతుకు కూడా అంతే, ఎవరు మార్చలేదు. అవును ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, ఇప్పటివరకు నేను చేసిన దాన్ని బట్టే ఇలా కలిగిందని నువ్వు ఒప్పుకొని నీ హృదయాన్ని నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకోగలిగితే ఈ కఠినపరచబడిన హృదయం మెత్తన చేయబడి ఒక సారవంతమైన నేలగా మార్చబడితే ఆ నేలలో నాటబడిన ఆ విత్తనం ఆ సారాన్ని, ఆ నీటిని గ్రహించినప్పుడు ఏమవుతుందంటే అది మొలకెత్తడానికి, మొదట మొలకెత్తడానికి, లోపల ఉన్న నీ బ్రతుకును అన్నిటిలో నుంచి తొలగించుకుని ఒక స్థిరమైన ఒక నిర్ణయాన్ని తీసుకోవడానికి కారణమవుతుంది. ఆ స్థిర విశ్వాసమే నువ్వు మొలకెత్తడానికి కారణమవుతుంది. దేనికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రేయర్ హల్లెలూయా. కాబట్టి ఈ సంవత్సరం నీ జీవితాల్లో వాగ్దానాలే పొందుకున్నావు, వాక్యాలే పొందుకున్నావు, దేవుడు దర్శనం నీ జీవితంలో కలిగింది. అవి ఫలకరమైన జీవితాలుగా మార్చబడాలి అంటే, నీ బ్రతుకులు వాటిని కలిగి ఉండాలంటే వాటిని ఏం చేయాలి? నీ యొక్క హృదయమైన నేలలో నాటుకోవాలి. అంత మాత్రం కాకుండా అది చీకట్లోనే, బైబిల్లో ఒక మాట ఉంటుంది, అదే ఏబు గ్రంథం చీకటి
అంటే లోపల అంతా చీకటి ఉంటుంది. 12వ అధ్యాయం చూడండి. అక్కడ ఏమని ఉంటుందంటే విత్తనం చీకట్లో ఎదుగుతుంది. చదవండి అమ్మా. కాదు, విత్తనం అనే మాటే అక్కడే అది చీకటిలో ఒంటరిగా ఎదుగుతుంది, పెరుగుతుంది అనే మాట ఉంటుంది. ఏ పేపర్లో రాసుకున్నాను రెఫరెన్స్లు? ఎన్నో అధ్యాయమమ్మా? అధ్యాయం చెప్పండి. 22వ అధ్యాయమా? ఏబు గ్రంథం ఒకటి చెప్పండి. ఏబు గ్రంథం 12వ అధ్యాయం చదవండి ఇప్పుడు. విత్తనము చీకటిలో అని ఎదుగుతుందని నేను రాసుకున్నాను. ఎక్కడ పెట్టాను అది? ఇక్కడ జోబ్ అని రాసుకున్నాను, కానీ రెఫరెన్స్ రాయడం మర్చిపోయాను. సరేలేండి. విత్తనము చీకటిలోనే పెరుగుతుంది అంటున్నారు. విత్తనము ఎక్కడ పెరుగుతుంది అంటే వేరు చీకటిలోనే ఉంటుంది అంటున్నారు. అంటే చీకటి అంటే దానికి మనం ఏం చెప్పుకుంటున్నామంటే వ్యక్తిగత జీవితము, మనుషులు కనిపించే స్థితి కాదు. ఇంకా అందరు నా వైపు చూడండి, వెతకొద్దులండి. దేనికి స్తోత్రం చెప్దాం. ప్రైజ్లాడ హల్లెలూయా చెప్దాం. ప్రైజ్లాడ హల్లెలూయా. 2 చేతులు ఎత్తి చెప్దాం. ప్రైజ్లాడ హల్లెలూయా. వేరు చీకటిలోనే పెరుగుతుంది, రహస్యంగానే పెరుగుతుంది, మనుషులకు కనిపించకుండా పెరుగుతుంది. వేరు చీకటిలో రహస్యంగా ఎంత బలంగా పెరుగుతుందో పైకి కాండము లేకుంటే అభివృద్ధి అంత బలంగా జరుగుతుంది. అంటే ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏమిటంటే విత్తనమును నాటుకున్న తర్వాత, వాక్యాన్ని గ్రహించి విశ్వాసాన్ని నువ్వు బలపరుచుకున్న తర్వాత, నువ్వు ఒక వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో గడిపి ఒక సమయాన్ని కలిగి ఉంటే ఎంత బలంగా నీ వేరు ఉంటుందో, నీ సమయం దేవునితో ఉంటుందో, వ్యక్తిగతంగా రహస్యంగా అంత బలంగా నువ్వు పైకి ఎదగగలుగుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రేయర్ హల్లెలూయా. అందుకనే ఈ వేరు బలంగా ఉండాలి అనే దాని గురించి, వేరు బలంగా ఉండాలి అనే దాని గురించి దేవుని అంగీకరించిన వారు ఏ విధంగా ఉండాలో, దేవుని ఎరిగిన వాళ్ళు ఏ విధంగా ఉండాలో బైబిల్లో చాలా క్లారిటీగా, చాలా క్లియర్గా ఒక మాట చెప్తుంది. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. కొలస్సీలకు రాసిన పత్రిక 6వ వచనం. ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందు నడుచుకొనుడు అని రాయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు హృదయంలో మనం విత్తనం నాటుకున్నాం కదా, విత్తనం నాటుకున్నారు. నాటుకున్న తర్వాత ఆ విత్తనము నుంచి ఏమొస్తుంది? వేరు వస్తుంది. మొదట వేరు వస్తుంది. సో ఈ వేరు ఎలా ఉండాలి అంటే, ఇక్కడ మనం చదివిన ఈ మాటలో, ఈ కొలస్సీలకు రాసిన ఈ పత్రికలో చెప్పబడిన దాని ప్రకారం ఏం ఉంటుందంటే, అక్కడ చూడండి, స్థిరపరచబడి విశ్వాసమందు స్థిరపరచబడచ్చు. విశ్వాసమందు స్థిరపరచబడచ్చు. బలం అంటే ఇప్పుడంటే నీ వేరు, నీ నమ్మకం నీ విశ్వాసం ద్వారా స్థిరపరచబడాలి.
నీ నీ హృదయంలో నాటుకున్నటువంటి ఒక వాక్యం, ఒక వాగ్దానం దేని ద్వారా స్థిరపరచబడాలి? విశ్వాసం ద్వారా స్థిరపరచబడాలి. ఇప్పుడు చూడండి, అబ్రహాము వాక్యాన్ని, దేవుడు వాగ్దానాన్ని నమ్మాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా చెప్పండి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. నమ్మాడా లేదా? ఇప్పుడు ఈ వాక్యం ఎక్కడుంది? హృదయంలో ఉంది. అంటే ఈ వాగ్దానం హృదయంలో ఉంది. వాక్యం అంటే వాగ్దానం హృదయంలో ఉంది. అయితే హృదయంలో ఉన్నటువంటి ఈ వాక్యాన్ని ఎదగకుండా, ఫలించకుండా, విత్తనంగా ఉన్నప్పుడే నలిపివేయడానికి, నాశనం చేయడానికి రకరకాలైన పరిస్థితులు ఎదురైనప్పుడు అక్కడ బైబిల్లో రాయబడింది, శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను కానీ వాగ్దానము చేసినవాడు దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని నమ్మి అవిశ్వాసం వలన కాక విశ్వాసం వలన అతను ఏం చేశాడు? బలము పొందెనని రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఉంది. దేనికి స్తోత్రం, హల్లెలూయా చెప్తాం. ప్రైలాడ హల్లెలూయా. అంటే నీ బలం అంటే నువ్వు నాటుకున్న విత్తనం వేరు మొలకెత్తింది. ఇప్పుడు మొలకెత్తడం అంటే ఏంటంటే నువ్వు పైకి ఎదగడానికి, పైకి కనిపించడానికి, నువ్వు క్రీస్తు వాడిగా కనిపించడానికి, క్రీస్తు బిడ్డగా కనిపించడానికి, నీ అభివృద్ధి సర్వలోకానికి కనిపించడానికి, పైన అనేకులకు ఇదిగో దేవుని వలన ఆశీర్వదించబడిన కుటుంబము, దేవుని వలన దీవించబడిన వ్యక్తి అని లోకానికి కనిపించడానికి ముందుగా లోపల నీ హృదయాంత రంగాల్లో నాటబడినటువంటి విత్తబడినటువంటి విత్తనము అనే వాక్యములో నుంచి వేరు వచ్చింది, ఒక నమ్మకం వచ్చింది. ఆ నమ్మకాన్ని విశ్వాసము ద్వారా ఏం చేయాలి? స్థిరపరచుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే విశ్వాసం ద్వారా వారు స్థిరపరచుకోలేదనుకోండి, వేరు లోపలికి వెళ్ళదు. లోపలికి వెళ్ళకపోతే పైన వేర్లు ఉంటాయి. చెట్టు బతకాలంటే వేరు లేకుండా ఎట్లా ఉంటుంది? కానీ పైన వేర్లు ఉంటే ఏం జరుగుతుంది? కొంతకాలం గాలి రాగానే ఏమవుతుంది? పెళ్ళగించబడుతుంది. ఆ మాట కూడా మనం చూద్దాం. చూడండి, అదే మత్తయి సువార్త 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయం 21వ వచనం చదవండి. అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును, కానీ వాక్యము నిమిత్తము శ్రమలైనను కలుగగానే అభ్యంతరపడును. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ కూడా ఒక విత్తనం మొలకెత్తింది, కాస్త కనిపిస్తుంది అందరికీ. ఇదిగో దేవుని నమ్ముకున్న వ్యక్తి, మార్చబడిన వ్యక్తి, ఇదిగో దేవుని కృపను బట్టి ఈ వ్యక్తి తమ పాప రోత జీవితాన్ని వదిలిపెట్టి ఇప్పుడు దేవుని కృపను బట్టి నమ్మకం బ్రతుకుతున్నాడని వ్యక్తి అందరికి కనిపిస్తుంది. అది కొంతకాలమే, అది కొంతకాలమే. కానీ వేరు విశ్వాసము ద్వారా ఇంటి వల్ల కట్టబడగలిగిన ఒక స్థిర విశ్వాసాన్ని భూమిలో కనిపించకుండా నువ్వు బలపరుచుకోగలిగినప్పుడు, లోపలికి పాతుకొని పోతూ ఉన్నప్పుడు నువ్వు పైన కూడా గట్టిగా పైన వచ్చే గాలులను తట్టుకోగలుగుతావు, తుఫాన్లు తట్టుకోగలుగుతావు. ఇవన్నీ కూడా పైకే తుఫాన్లు, గాలి, దుమ్ము, ఈ అంత వాతావరణ ప్రభావం అంతా కూడా గురుత్వాకర్షణ శక్తి ఏం చేస్తుంది? పైకి వెళ్లకుండా అణచివేస్తూ ఉంటుంది. కానీ దానికి ఆపోజిట్గా చెట్టు ఎదుగుతూ ఉంటుంది. మీరు ఏదైనా వేసారనుకోండి, పైకి కింద పడుతుంది. ఎందుకు? ఏదైనా ఆధారం లేకుండా కాదు, భూమి ఆకర్షించుకుంటుంది కాబట్టి పడుతుంది. మీరు కానీ అంతరిక్షంలోకి ఒక లెవెల్లోకి వెళ్ళి పైనుంచి దూకారనుకోండి, కింద పడరు. అర్థమవుతుందా? ఎందుకు? అక్కడ ఏం ఆధారం ఉంది? అక్కడ గురుత్వాకర్షణ శక్తి లేదు. అందుకనే ఆస్ట్రోనాట్స్ ఏం చేస్తారంటే పైన స్పేస్ వాక్ చేస్తారు, పైకి వెళ్ళి అంతరిక్షంలో నడుస్తూ ఉంటారు. అక్కడ ఏం ఆధారం ఉండదు, కానీ భూమి ఆకర్షణ అక్కడ ఉండదు. అంటే ఇప్పుడు వేరు లోపలికి ఎంత లోపలికి వెళ్తుందో, మొక్క పైకి వెతికేటప్పుడు భూమి ఈ లోక సంబంధమైన ఆకర్షణలు మొలకెత్తిన మొక్కను పైకి ఎదగకుండా, పైకి రాకుండా, వాతావరణం కావచ్చు, గాలి కావచ్చు, తుఫాను కావచ్చు, బలమైన అన్నీ కూడా పైన దానికి అటు ఇటు కొట్టిన వీటిని తట్టుకొని పైకి వెళ్ళగలిగిన స్థాయి ఎప్పుడు వస్తుందంటే వేరు బలంగా లోపల నాటబడినప్పుడు, లోపలికి తన్నబడినప్పుడు, లోపల స్థిరపరచబడ్డప్పుడు. అయితే కొందరు వేరు లోపలికి ఉండదు, అంటే వాళ్ళ ప్రార్థన అనుభవం లోపలికి ఉండదు.
దేవునికి వాక్యానుసారంగా స్థిరపరచుకోరు, బోధలో నిలబడరు, దేవుని చిత్తాన్ని ఎరగరు. నమ్ముకున్నాము, దేవుని కృపను బట్టి మార్చబడ్డాం అని ఉండి అక్కడే ఉంటారు. వేరు లోపలికి లేకపోతే ఖచ్చితంగా మన విశ్వాసాన్ని కలిగే పరీక్షలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, బాధలు ఉంటాయి. ఇలాంటి దేవుని నిమిత్తం హింస కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, అంటే ఏదైనా శ్రమ వచ్చినప్పుడు ఏమవుతుంది? ఆ చెట్టు కూలిపోతుంది. కారణం ఏంటి? వేరు లేకపోతే. దేవుని నిమిత్తం వాళ్ళు హింస కలిగితే, బాధ కలిగితే, నష్టం కలిగితే, రోగం వస్తే, ఏం దేవుడండి ఇన్ని సంవత్సరాలుగా నమ్ముకున్నావు? నువ్వు రోగం పోవడానికి నమ్ముకున్నావా? పరలోకం పోవడానికి నమ్ముకున్నావా? ఇక్కడ బ్రతకడానికి నమ్ముకోమాకండి దేవుణ్ణి. ఈ లోకంలో ఎలా బ్రతికినా ఆయనతో ఉండగలిగిన స్థితిలో ఉండాలనే బ్రతకండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఈ చెట్టు ఎందుకు పడిపోతుంది? ఒక విత్తనం ఎందుకు రాలిపోతుంది? ఒక చెట్టు మొలకెత్తిన తర్వాత కూడా ఫలములు ఇవ్వకుండానే ఎందుకు రాలిపోతుందంటే వేరు లోపలికి లేకపోయిన దానిని బట్టి. కాబట్టి ఈరోజు కనిపించని నీ ప్రార్థన జీవితం కనిపించే నీ జీవితానికి ఆధారం. కాబట్టి నువ్వు ఎంత ప్రార్థన చేసుకోగలిగితే, వ్యక్తిగతంగా దేవునితో అంత బలమైన సహవాసాన్ని కలిగి ఉంటే, లోకంలో శ్రమలు, నిందలు, బాధలు తట్టుకొని పైకి ఎదగగలుగుతావు. వేరు కానీ స్థిరంగా లేకపోతే. అందుకని అంటాడు, వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు. వేరు ఇప్పుడు బేస్, ఇప్పుడు ఇల్లు కట్టాలంటే పునాది ఎలానో, ఒక మొక్క నిలబడాలంటే వేరు అలానే. మరి నీ వేరే అంటే నువ్వు వాక్యం వినే స్థాయిలో లేవు, వాక్యం నీ హృదయంలో నింపుకునే స్థితిలో లేవు, వాక్యానుసారంగా బ్రతికే స్థితిలో లేవు. ఎక్కడ నిలబడుతుంది దేవునికి వాక్యం? నీ బ్రతుకులో వాక్యం నిలబడకపోతే దీవెన ఎలా వస్తుంది? రాదు. కానీ ఈ లోక సంబంధంగా బతికే వాళ్ళు ఉన్నారు. అందుకనే మూఢుడు వేరు తన్ని బహుగా ఎదుగుతాడు. అంటే లోపల భక్తి లేకపోతే, లోపల హృదయపూర్వకమైన భక్తి లేకపోతే ఏముంటుందో? దుర్మార్గం, మూఢత్వం ఉంటుందని బైబిల్ చెప్తుంది. అంటే హృదయపూర్వకమైన భక్తి లోపల లేకపోతే వాడు మూఢుడు అని బైబిల్ చెప్తుంది. అలా ఈ లోక సంబంధంగా దేవుని ఎరగని వాళ్ళు వాళ్ళ కష్టార్జితాన్ని బట్టి, వాళ్ళు బ్రతుకుతున్న విధానం బట్టి ఒకవేళ ఫలించొచ్చేమో, కానీ అది శాపగ్రస్తంగా బ్రతుకుతుంది, శాపగ్రస్తమైపోతుంది వాళ్ళ జీవితం. అలా కాకుండా మనమైతే వాక్యమైన విత్తనం ద్వారా వేరు పారిన వారే, ఆ వాక్యం విత్తనం ద్వారా వేరును కలిగి విశ్వాసము ద్వారా ఆ వేరును స్థిరపరచుకొని భూమిలో చీకటి అంటే వ్యక్తిగతంగా లోకానికి, ప్రపంచానికి, నీ కుటుంబానికి దూరంగా నీకంటూ ఒక ప్రైవేట్ స్పేస్ ఉంచుకొని వ్యక్తిగతంగా ప్రార్థన అనుభవంలో ఉండగలిగి ప్రార్థన ద్వారా నీ వ్యక్తిగత జీవితాన్ని కాపాడుకోగలిగితే నువ్వు పైకి బలంగా ఎదగగలుగుతావో, పైకి బలంగా స్థిరంగా పైకి నువ్వు ఎదిగగలిగి నీ ఎదుగుదలను అనేకులకు చూపించగలుగుతావు. దానికి కారణం, దానికి సాక్ష్యం ఎవరంటే షడ్రక్, మెషక్, అబెద్నెగోలు కావచ్చు, దానియేలు కావచ్చు. వాళ్ళ బ్రతుకులో వేరు అనే ప్రార్థన జీవితం వ్యక్తిగతంగా రహస్యంగా స్థిరంగా ఉంది. కాబట్టి శ్రమలు వాళ్ళని ఏమి చేయలేకపోయాయి, అగ్నిగుండము వాళ్ళని ఏమి చేయలేకపోయాయి, సింహాల బోనులు వాళ్ళని ఏమీ చేయలేకపోయాయి. కాబట్టి ఈరోజు మనం పైకి ఎదగాలంటే ముందు ఏం చేయాలి? లోపల వేరు, లోపల మార్చబడాలి, లోపల బలపరచబడాలి, లోపల స్థిరపరచబడాలి. దేవుడు బాగు చేసే విధానం, దేవుడు బలపరిచే విధానం పైనుంచి కాదు, లోపల నుండి. అంతరంగంలో శక్తి కలిగితే బాహ్యంగా కూడా బలంగా ఉండగలుగుతాం. కాబట్టి దేవుడు ఈరోజు కోరుకుంటుంది ఏంటంటే, నువ్వు ఒక వాక్యం విత్తనాన్ని సారవంతమైన, సాత్వికమైన, లేక యోగ్యమైన మంచి మనసుతో నువ్వు వాటిని అంగీకరించి విని అవలంబించడం అంటే దాని ప్రకారంగా చేయగలగాలి. అలా చేయగలిగితేనే నీ బ్రతుకులో ఒక ఫలం ఉంటుంది. కానీ నువ్వు వింటావు, సాతాను వచ్చి విత్తనాన్ని ఎత్తుకొని పోతాడు. నువ్వు వింటావు, నీ పక్కన ఏముంటాయి? శ్రమలు రాగానే నువ్వు రాలిపోతావు. కాబట్టి అలా ఉండకుండా ఏం చేయాలి? వేరు పారాలి, లోపలికి తన్నాలి. అంటే వేరు అంటే నీ హృదయంతరంగాల్లో బయటికి కనిపించినటువంటి ఒక పరిస్థితిని, దేవునితో ఒక వ్యక్తిగత సంబంధాన్ని కలిగి బలమైన ప్రార్థన జీవితాన్ని, బలమైన ప్రార్థన సహవాసాన్ని నీ బ్రతుకులు కలిగి ఉంటే పైకి బలంగా నువ్వు ఎదుగుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే, దేవుడు మొదట నేను వృద్ధిలోకి తీసుకురావాలంటే నువ్వు ముందు భూమిలో గట్టిగా పాతుకుపోవాలి.
నువ్వు పైకి బలంగా కనిపించాలంటే వ్యక్తిగతంగా చీకటిలో మనుషులకు దూరంగా ఒక ప్రార్థన జీవితాన్ని కలిగి నువ్వు స్థిరపరచబడాలి, వాక్యంలో స్థిరపరచబడాలి, దేవునికి నమ్మకంలో, విశ్వాసంలో, విధేయతలో నువ్వు స్థిరంగా ఉండగలిగే స్థితిలోకి వేరు అనే మూలము అనే అంటే విశ్వాసకి ఏది ఆధారమో, దేవుని నమ్మడానికి ఏది ఆధారమో, దేవుని మీద బలంగా బ్రతకడానికి ఏది ఆధారమైనటువంటి సంగతులు ఉన్నాయో వాటిని ఏం చేయాలంటే స్థిరంగా ఉండాలి. ఏంటి ఆధారము అంటే విశ్వాసం ఆధారం, ప్రార్థన విశ్వాసకి ఆధారం, లేకుంటే పరిశుద్ధత విశ్వాసానికి ఆధారం, నీతి విశ్వాసకి ఆధారం. వీటిలో నువ్వు స్థిరంగా ఉండగలిగితే, వీటిలో నువ్వు వేరు పారగలిగి స్థిరంగా గట్టిగా ఉండగలిగితే, నీతియుక్తమైన జీవితాన్ని కలిగిన వేరుగా ఉన్న నీవు బయట బహుగా అభివృద్ధి చెందగలుగుతావు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. దానికి ఎగ్జాంపుల్ ఒకటే, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు కావచ్చు, దానియేలు కావచ్చు. ఈవెన్ యేసు ప్రభు కూడా పరిచర్య ప్రారంభించడానికి ముందుగా 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఇంట్లో ఉన్నాడా? ఎక్కడ? అరణ్యంలో వ్యక్తిగతంగా అన్నిటికి దూరంగా వెళ్ళి ఆ 40 రోజులు దేవుని సన్నిధిలో పోరాడి, ఆకలేసి శోధకుడు వచ్చి శోధించే స్థితిలో తను తగ్గించుకుని నలగొట్టుకున్నప్పుడు శోధకుడు వచ్చి అంటాడు, ఈ రాళ్లను రొట్టెగా మార్చుకుంటే, అప్పుడు వాక్యం ఉంది కాబట్టి హృదయంలో, ఆయన వాక్యం ద్వారా బలపరచబడ్డాడు కాబట్టి, హృదయం స్థిరంగా ఉంది కాబట్టి, భౌతిక ఇచ్చలను బట్టి, తినే తిండిని బట్టి బతకడు కాబట్టి, మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ఆయన మాట వలన బ్రతుకుతాడని సాక్ష్యం చెప్పగలిగాడు. దాంతో చెప్పగలిగిన వాడు. చెప్పండి, ఈరోజు నీ జీవితం, పైన కనిపించే జీవితం బలంగా అందరు కనిపించాలంటే ముందు ఎక్కడ బలంగా ఉండాలి? వేరు అనే నీ వ్యక్తిగత అంతరంగ జీవితం బలంగా ఉండాలి. అది బలంగా లేకపోతే 4 రోజులు మందిరానికి వస్తారు, అంటే వర్షాలు పడ్డప్పుడు అన్ని బాగున్న మందిరానికి వస్తారు, శ్రమలు అన్ని రాగానే ఇంకా కనిపించరు. ఏంటంటే అన్ని బాధలేనండి, అన్ని శ్రమలే వస్తాయి. నువ్వు వేరు పారగలిగితే, స్థిరంగా ఉండగలిగితే, తట్టుకొని నిలబడగలిగి ఎదిగి ఫలించగలుగుతావు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుడు ఈరోజు నీ నుంచి ఆశిస్తున్నది ఏంటంటే, నిన్ను దేవుడు అభివృద్ధిపరచాలని కోరుకుంటున్నాడు. ఒక ఫలకరమైన జీవితం నీకు ఇవ్వాలని కోరుకుంటే, దానికంటే ముందుగా కనిపించని ఒక జీవితం ఉంది. అది ఒక ప్రార్థనా జీవితం. వేరు పారాలి. నువ్వు ఎవరైతే ప్రార్థన వ్యక్తిగతంగా ఎక్కువగా ప్రార్థన చేసుకోగలుగుతారో వారి సాక్ష్యం, వారి ప్రవర్తన, వారి జీవితం పైగా అనేకులకు మాదిరికరంగా మార్చబడుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. భక్త సింగ్ గారు ఉన్నారు. ఆయన ప్రార్థన చేసిన చోట గుంటలు పడ్డాయి, రాళ్ళు కూడా కరిగిపోయి గుంటలు పడ్డాయి. ఆ ప్రార్థన ఫలితం ఎన్ని వేల సంఘాలు చెప్పండి. ఆయన దేన్ని బట్టి? ప్రార్థనను బట్టి. ఇప్పుడు ఎవరు కనిపించే ఒకటే ప్రదేశంలో కనిపెట్టి ప్రార్థన చేసిన దాన్ని బట్టి ఆ ప్రార్థన ప్రభావం, ఇప్పుడు ప్రార్థన ఎంత బలంగా ఉంటే ఆయన సేవ, ఆయన పని అంత బలంగా విస్తరించింది. నేనంటాను, అది నీ కుటుంబం గురించి కావచ్చు, వ్యక్తిగత నీ జీవితం గురించి కావచ్చు, నీ హృదయంలో ఒక బలం విశ్వాసము ద్వారా స్థిరపరచుకోగలిగితే, ప్రార్థన రహస్యంగా నువ్వు చేసుకుని ఒక వ్యక్తిగతమైన సహవాసాన్ని కలిగి ఉంటే, భక్త సింగ్ లాగా దేవదాసయ్య గారు అంటారు, బైబిల్ మిషన్, ఆయన కూడా ప్రార్థనే. ఎస్ఎన్న గారు ఉన్నారు, ప్రార్థనే. ఇలాంటి వీళ్ళందరూ కూడా అంత సేవ విస్తరించబడ్డానికి, బహుగా దీవించబడ్డానికి, ఫలించబడి శాఖోపశాఖలుగా బలపరచబడడానికి కారణం ఏంటి అంటే వ్యక్తిగతంగా ప్రార్థన, రహస్య ప్రార్థన, కనిపించనటువంటి ప్రార్థన జీవితం వ్యక్తిగతంగా ఉంది కాబట్టి కనిపించే ఫలాలందరూ కూడా చూడగలిగారు. నీ బ్రతుకులో పోయిన సంవత్సరం అంతా కూడా సరిగ్గా ప్రార్థన లేదేమో, పోయిన సంవత్సరం అంతా కూడా సరైన విధేయత లేదేమో, పోయిన సంవత్సరం అంతా సరైన పరిశుద్ధత లేదేమో, పోయిన సంవత్సరం అంతా దేవునికి సరిగ్గా నమ్మకంగా బ్రతకలేవో. ఇవన్నీ ఆధారాలే కదా విశ్వాసానికి. ఇవన్నీ కనిపించే కాదు కదా లోకానికి. ఇవి నీ వ్యక్తిగతంగా నీ హృదయాంతరంగంలో ఉండవలసిన లక్షణాలు కదా. తల్లి వేరు విశ్వాసం అయితే, పిల్ల వేరు నమ్మకం. పిల్ల వేరు ఏంటిది, ఇంకొక వేర్లు ఉంటాయి. అవి ఏంటంటే దేవుని యందు, అంటే ప్రార్థన, బోధ యందు, సహవాసం యందును, రొట్టె విరుచుట యందు, ఇవన్నీ కూడా క్రమాలు. ఇవన్నీ ఉంటే పైకి అంత బలంగా నువ్వు ఎదుగుతావు. కాబట్టి దేవుడు ఈ సంవత్సరం
దేవుడు మనతో మాట్లాడుతున్న మాట గుర్తుపెట్టుకోవాల్సిన సత్యం ఏంటంటే, నువ్వు ఎదిగి మీదికి ఫలించాలంటే ముందు లోపల భూమిని చీల్చుకొని, శ్రమను చీల్చుకొని, కష్టాన్ని చీల్చుకొని, ఇరుకును చీల్చుకొని, వాటిని చీల్చుకుంటూ నీ వేరు, నీ స్థిరమైనటువంటి మనసు లోపలికి ఏమవ్వాలి, నాటబడాలి. అలా లోపలికి వేరు పాతబడితే అప్పుడే నువ్వు ఎదిగి ఫలించగలుగుతావు. ఒకవేళ నీ హృదయాన్ని కఠినపరుచుకొని ఉంటే అసలు విత్తనము నాటబడదు, మొలకెత్తదు. నీ బ్రతుకు ఎంత కాలం ఉన్నా సరే మార్చబడదు. విత్తనం మొలకెత్తితేనే, విత్తనం నాటబడితేనే వేరు వస్తుంది. వేరు మొదట వస్తేనే అంకురం ఎదిగి ఫలిస్తుంది. అప్పుడు మాత్రమే మొలకెత్తిన తర్వాత ఆశీర్వాదంలో నీ కృపలోకి వస్తుంది, నీ బ్రతుకులోకి వస్తుంది. నువ్వు ఎదిగిన దాన్ని బట్టి 30 కొందరిని, 60 కొందరుగా, 100 కొందరు ఫలాన్ని ఇవ్వగలుగుతారు. ఎప్పుడు అంటే వేరు బలంగా ఉన్నప్పుడే. కాబట్టి వేరు అనేది వ్యక్తిగతమైన ప్రార్థనా జీవితం, వ్యక్తిగతమైన దేవుని సహవాసం. అంత మాత్రం కాకుండా దేవుడు నిర్దేశించిన ఆధ్యాత్మిక సత్యం, నీతి, పరిశుద్ధత, లేకుంటే దేవుని మాటకు విధేయత. అందుకని అక్కడ అందుకని అంగీకరించిన వారు వేరు పారిన వారే అని. క్రీస్తుని అంగీకరించిన వారు ఏం చేయాలి? మొదట దుష్టత్వం నుంచి మళ్ళుకోవాలి. అంగీకరించిన వారు చెప్పినట్టుగా వెళ్ళాలి. ఏదైనా మనం ఉద్యోగం చేయడానికి ఒకేసారి నేను వస్తాను అని మనం అంగీకరిస్తే ఏం చేస్తాం? వాడు చెప్పినట్టుగా అన్ని రోజులు వెళ్ళాలి, అన్ని గంటలు పనిచేయాలి, ఏది చెప్తే అది చేయాలి. అంగీకరించడం అంటే ఊరికే ఒప్పుకోవడం కాదు, ఒప్పుకున్నవాడు ఒప్పుకున్నట్లుగా పని చేయాలి. నువ్వు నమ్మినావు, ఆ నమ్మకం ఎలా ఉంది? నమ్మిన దాన్ని బట్టి బ్రతుకుతున్నావా? అంగీకరించిన దాన్ని బట్టి నువ్వు బ్రతుకుతున్నావా? ఎలా జీవిస్తున్నావు? కాబట్టి అందుకు అంగీకరించిన వారు వేరు పారిన వారై ఇంటి వల్ల కట్టబడుచు విశ్వాసమందు స్థిరపరచబడుచు అని రాయబడింది. కాబట్టి ఈరోజు దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, ఈ సంవత్సరం మీదికి వెదిగి ఫలించాలంటే ముందు క్రిందకు వేరు తన్నాలి. వేరు కనిపించని ఒక రహస్య జీవితం. రహస్య జీవితం అంటే కనిపించకుండా పాపాలు చేయడం, తల్లిదండ్రులు తెలియకుండా పాపాలు చేయడం, ఇష్టానుసారంగా జీవితం కలిగించడం కాదు. నీ పైకి అభివృద్ధికి లోపల ఒక ప్రార్థన బలం తోడవాలి, ఆత్మీయంగా స్థిరపరచబడాలి. కాబట్టి ఆ విధంగా మనము స్థిరపరచబడాలి. ఒక మాట చదువుకోవడం కాదు, ఒక మాట చెప్పి ముగిస్తాను. చూడండి, అంటే ఇక్కడున్న విత్తనానికి, వాక్య సత్యానికి నేను రాసుకున్న కొన్ని మాటలు. వేరే మొక్కకు జీవనాధారం అని ఉంది కదా. వేరు అంటే మొక్క బ్రతకడానికి వేరులో నుంచి వాటి పోషకాలన్నీ కూడా పైకి వెళ్తుంటాయి. అట్లనే మనము దేవునితో సంబంధం, వ్యక్తిగత సంబంధమే మన విశ్వాసానికి జీవనాధారం. నెక్స్ట్, వేరు ఎంత లోతుగా పెరిగితే, అంటే విశ్వాసం ఎంత గొప్పగా లోతుగా నాటబడితే అంత పైకి పెరుగుతాం. అంత మాత్రం కాకుండా ఇక్కడ ఈ వేరు నీరు లేకుంటే ఖనిజాలు వీటిని అన్నిటిని గ్రహించినట్టుగానే వేరు అనేది మనము ప్రార్థన, వాక్యము, ఆత్మ సంబంధమైన నడిపింపు అనే వాటిని కలిగి బ్రతకాలి. అంత మాత్రం కాకుండా ఇక్కడ ఇప్పుడు భూమిలో కూడా నేల ఉండాలి, గాలి ఉండాలి. నేలలో గాలి లేకపోతే మొక్క చనిపోతుంది. అందుకే మీరు మొక్క పాతినప్పుడు కుండీలకు ఏం చేస్తారు? అక్కడక్కడ హోల్స్ చేస్తారు. ఈ మధ్య ఒక జాన్ చెట్టు చనిపోయింది, అడిగాను మా ఆవిడను, దానికి ఎందుకు రంధ్రం పెట్టలేదు? ఊరికే నీళ్లు నిలబడ్డా. భూమిలో కూడా ఆక్సిజన్ ఉంటుంది, దాని అందగలిగిన ఆక్సిజన్ ఉంటుంది. కాబట్టి అది అందే విధంగా ఆ గాలి, ఇప్పుడు మనకు గాలి ఎవరు? మనకు ఆక్సిజన్ ఎవరు? దేవుని ఆత్మే. ఆత్మచేత నింపబడితేనే మనం స్థిరమైన ఒక పరిశుద్ధమైన మార్పును మనం కలుగుతాం, అభివృద్ధి చెందగలుగుతాం. కాబట్టి భూమిలో, ఈ లోకంలోనూ పరిశుద్ధాత్మ సంచరిస్తుంది. ఎంతమంది పరిశుద్ధాత్మని కలిగి బ్రతుకుతున్నారు? చాలామంది బ్రతకట్లేదు. అందుకనే వాళ్ళు ఆత్మ సంబంధంగా ఎదగట్లేదు, ఎదుగుతున్నారు, మూడులాగా ఎదుగుతున్నారు, లోక సంబంధంగా ఎదుగుతున్నారు. కాబట్టి మనం తగినంత గాలి అంటే పరిశుద్ధాత్మను మన జీవితాల్లో కలిగి ఉండాలి. తర్వాత అధికమైన నీరు అంటే ఇక్కడ విచ్చలవిడిగా, అంటే ఒక నియంత్రణ లేని స్థితిలో ఉంటే మనం విత్తనం కుళ్ళిపోతుంది. అంత మాత్రం కాకుండా భూమి లోపల కూడా ఏముంటాయి? ఈ వేరును పాడు చేసే శిలీంధ్రాలు ఉంటాయి. చిన్న
అంటే వాటిని పోవడానికి మనం ఎరువులు వేస్తాం. అంటే ఇక్కడ ఉన్న శిలీంధ్రాలు ఏంటి అంటే తప్పుడు బోధలు, తప్పుడు సిద్ధాంతాలు, ఇదే కరెక్టు అదే కరెక్టు, ఈ స్వస్థతలు అవి ఇవి, వీటి మీద కాదు మనం విశ్వాసాన్ని కట్టుకోవాల్సింది. వాక్య సత్యాన్ని ఎరిగి నీతితో బ్రతికే ఒక సత్య సంబంధాన్ని బోధలో మన విశ్వాసాన్ని కట్టుకోవాలి. అంత మాత్రమే కాకుండా తర్వాత ఇప్పుడు ఆ పై భాగం పచ్చగా ఉన్న కొన్నిసార్లు వేరు కుళ్ళిపోతుంది కదా. పై ఇప్పుడు లోపల కుళ్ళిపోయింది, పైకి చూస్తే పైకి పచ్చగా ఉంటారు, లోపల వేరు కుళ్ళిపోతుంది. కొన్ని రోజులకి ఏమైపోతుందంటే అది కూడా కుళ్ళిపోతుంది. వాక్యంలో కూడా ఆ మాట ఉంది. ఇదైతే నేను రెఫరెన్స్ రాసుకున్నాను. మీరు కానీ ఇరిమియా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఒక మాట, ఇరిమియా గ్రంథం 12వ అధ్యాయం నీవు వారిని నాటుచున్నావు, వేరు తన్నుచున్నారు, వారి అంతరింద్రియములకు. చాలామంది కూడా ఏం చేస్తారు, పైకి పచ్చగానే ఉంటారు, లోపల కుళ్ళిపోతుంటారు. అంటే పైన వేషధారులుగా దేవుణ్ణి అంగీకరిస్తుంటారు, లోపల వేరు కుళ్ళిపోతూ ఉంటుంది. వేరు కుళ్ళిపోతున్నప్పుడు పైన కొంతకాలం పచ్చగానే కనిపిస్తుంది, కొంతకాలానికి ఏమవుతుంది, ఆ పైన అంతా కూడా ఎండిపోవడం ప్రారంభిస్తుంది. ఈ ఏరు ఎండిపోతేనే, ఏరు కుళ్ళిపోతేనే పైనంతా కూడా ఏమవుతుంది, ఎండిపోతుంది. పైన ఎండిపోయింది అనుకుంటాం, నీళ్ళు లేకనో అది లేక కాదు, కింద వేరుకు సరైన పోషణ లేకుండా సరైన పరిస్థితి లేకపోతేనే, ఏ వేరు కుళ్ళిపోతేనే పైన అంతా కూడా పాడైపోతుంది. కానీ చాలామంది జీవితంలో వేరు కుళ్ళిపోతూ ఉంటే పైన కొంతకాలం పచ్చగానే కనిపిస్తారు, కొంతకాలానికి వాళ్ళు ఏమవుతారు, నాశనం అవుతుంటారు. కాబట్టి మనం అట్లా ఉండకూడదు. మనం ఏం చేయాలి, వేరులో నుంచి బలాన్ని పొందుకొని పైకి మనం ఎదిగేవారిగా ఉండాలి. తర్వాత విశ్వాసంలో వేరు స్థిరంగా లేకపోతే, లోపలికి లోపకపోతే ఏం చేస్తుంది, గాలికి తుఫాన్లకు ఎన్నికు చెట్లన్నీ పడిపోయినట్లుగా చిన్న చిన్న శ్రమలకు మనం కూడా పడిపోతాం. ఇందాక అది మనం చదువుకున్నాం. కాబట్టి మొక్క నేలలోనే చనిపోతుంది. కాబట్టి మనం ఏం చేయాలి, మంచి నేలలో మన వేరును, లేకుంటే మన విత్తనాన్ని నాటుకొని వేరు వచ్చే విధంగా దాన్ని పరిశీలించుకొని మనం ఎదిగినప్పుడు మనం దీవించబడతాం. కాబట్టి ఈరోజు దేవుడు కోరుతున్న ఒక సత్యం ఒకటే, మీరు ఎదిగి ఫలించాలంటే మొదట లోపలికి, భూమి లోపలికి వేరు పారాలి. అంటే దేవునితో వ్యక్తిగత సంబంధం మీ బ్రతుకులు కలిగి ఉండాలి. ఆ వ్యక్తిగత రహస్య ప్రార్థన మీ జీవితంలో లేకపోతే, నిబద్ధత పరమైనటువంటి విశ్వాసం నీ జీవితం లేకపోతే, విధేయత నీ జీవితం లేకపోతే, పరిశుద్ధత నీ జీవితంలో లేకపోతే, పైకి కనిపిస్తా కానీ లోపలంతా కుళ్ళిపోతే ఒకరోజు నీ బ్రతుకు కూడా నాశనం అవుతుంది. కాబట్టి దేవుడు దీవించాలంటే మొదట ఎక్కడి నుంచి బాగు చేయడం చూస్తాడు, లోపల నుంచి బాగు చేస్తాడు. లోపల నుంచి కట్టే దేవుడు. కాబట్టి హృదయాన్ని ఈరోజు నువ్వు మంచి యోగ్యమైన మంచి మనసుగా మార్చుకోగలిగి, ఆ దేవుని విత్తనాన్ని నువ్వు నాటుకోగలిగితే నీ బ్రతుకులు ఈరోజు వేరు రావడం ప్రారంభిస్తుంది. ఆ వేరు వచ్చిన తర్వాత కొంతకాలానికి పైకి అంకురం రావడం ప్రారంభిస్తావు, నువ్వు ఎదగడం ప్రారంభిస్తావు. ఈ సంవత్సరంలో నువ్వు ఫలాలను నువ్వు చూడగలుగుతావు. తలలు వంచండి. తలలు వంచిన మనం ప్రియ దేవుని సంగమా, దేవుని కృపను బట్టి 2025 సంవత్సరం నుంచి కాపాడబడి ఆయన కృప ద్వారా 2026 సంవత్సరాలకు వచ్చావు. సంవత్సరమున దయా కిరీటాన్ని పొందిన నీవు, అయ్యా ఈ సంవత్సరం నీ దయతో సమృద్ధిగా దీవించు ప్రభు అని కోరుకుంటూ ఆశపడి నీ జీవితాల్లో దేవుడు చెప్తున్న మాట అర్థం చేసుకోవాలి. శేషించిన వారు ఆయన వైపు తిరగాలి. అంత మాత్రమే కాదు, మొదట లోపల బాగు చేయబడాలి, మొదట లోపల స్థిరంగా ఉండాలి, మొదట లోపల గట్టిగా ఉండాలి, మొదట లోపల బలంగా ఉండాలి. కాబట్టి ఈరోజు నువ్వు లోపల అంతరంగమందు సత్యం కలిగి ఉన్నావా, అంతరంగమందు నీతిని కలిగి ఉన్నావా, అంతరంగమందు పరిశుద్ధతను కలిగి ఉన్నావా? అంతరంగం అది ఎవరికి కనిపించదు. అంతరంగంలో ఉన్న దాన్ని బట్టి నీ బ్రతుకు బయట కనిపిస్తుంది. అంతరంగంలో సత్యం, అంతరంగంలో నీతి, అంతరంగంలో పరిశుద్ధత కోరుకుంటున్నాడు. ఆ దానిని బట్టే బయటికి నువ్వు ఎదగగలుగుతావని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు.
నువ్వు అంతరంగాన్ని, నీ హృదయాన్ని బాగు చేసుకోకుండా పైకి కనిపించాలి అనుకుంటే మాత్రం ఒకరోజు నశించిపోతాం. ప్రియ దేవుని సంగమా, దేవుడు ఈరోజు కోరుకున్నాడు, ఎదిగి మీదికి ఎదిగి ఫలించును. దానికంటే ముందు అది ప్రకృతి నియమమే. దేవుడు ఉద్దేశించి ముందు వేరు పారాలి. హృదయంతరంగం బాగుగా ఉండాలి, హృదయం గట్టిగా ఉండాలి. ఆయన అందుకే హృదయాన్ని బాగు చేస్తున్నాడు. నీ హృదయం ఈ సంవత్సరం నీతిగా ఉండగలిగితే, నీ హృదయం ఈ సంవత్సరం పరిశుద్ధతను కాపాడుకోగలిగితే, నీ హృదయం ఈ సంవత్సరం యోగ్యమైన మనసుతో విశ్వాసాన్ని కాపాడుకోగలిగితే, రానున్న దినాల్లో నువ్వు మీదికి ఎదగగలుగుతావు. దేవుడు సంఘంతో ఉన్న ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్న మాట, అంతరంగములో మొదట స్థిరపరచబడాలి. అప్పుడే బాహ్యముగా కనపడేది కూడా బాగుపరచబడి బలపరచబడుతుంది. కాబట్టి అయ్యా, ఇప్పటివరకు నా అంతరంగంలో పగ దాచుకున్నాను, ఇప్పటివరకు నా అంతరంగంలో కపటం ఉంది, ఇప్పటివరకు నా అంతరంగంలో ద్వేషం ఉంది. అందుకే ఏమి విత్తుతామో అదే పంట కోస్తామని నా బ్రతుకులో కీడునే విత్తుతున్నాం, పగనే విత్తుతున్నాం, ద్వేషాన్ని విత్తుతున్నాం. అవే నా బ్రతుకులోకి వస్తున్నాయి. వాటన్నిటిని తొలగించుకొని నాయన పరిశుద్ధపరచుకొని, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ సంబంధమైన ఫలాన్ని కోస్తాడని, ఇదిగో నాయన ఆత్మను బట్టి నా బ్రతుకులో ఒక మంచి శ్రేష్టమైన ఫలం పొందుకోవడానికి నీ వాక్యమైన విత్తనాన్ని యోగ్యమైన మంచు మనసుతో నా బ్రతుకులు విత్తుకొని చుండగా నాయనా నీ కృప చూపించండి అని ప్రతి ఒక్కరూ ప్రార్థించండి. మీదికి వెతికి ఫలించాలంటే వాక్యం చెప్తుంది, క్రిందకు వేరు పారాలి. మరి నీ బ్రతుకులో కనిపించని జీవితంలో దేవునితో గడిపే సమయం ఎంత, ప్రార్థన కాలం ఎంత, భక్తిలో ఉన్నటువంటి శ్రద్ధ ఎలాంటిది, విశ్వాసంలో ఉన్నటువంటి బలం ఎలాంటిది, ఇవన్నీ కూడా మనుషులు కనిపించవు. దేవుడు వాటినే చూస్తాడు. ఆయన హృదయమునే కోరే దేవుడు, ఆయన అంతరంగాన్ని లక్ష్య పెట్టే దేవుడు కదా. నీ అంతరంగాన్ని బట్టే దేవుడు పైకి బలమైన కార్యాలు చేస్తాడు. దావీదు బలహీనుడే, చిన్నవాడే, పిల్లవాడే, కానీ అంతరంగంలో బలం కలిగిన వాడు కాబట్టి సింహాలతో పోరాడగలిగాడు, గొల్యాతును చంపగలిగాడు. ఈరోజు అంతరంగంలో బలం పొందుకోవాలి, వేరు పారాలి. అది వాక్యమందు, సత్యమందు, నీతి యందు, పరిశుద్ధతలో వేరు పారిన వారి ఇంటి వల్ల కట్టబడాలనే వాక్యమైన నీవు ప్రభువా పైకి మీదికి ఎదుగునట్లుగా లోపల నా బ్రతుకులో నీ వాక్యము ద్వారా స్థిరపరచుకొని సిద్ధపరచుకొని, యా ప్రభా క్రీస్తులో నిలబడి, క్రీస్తులో నాటబడి, క్రీస్తులో స్థిరపరచబడిగే ఒక ఉన్నతమైన భాగ్యం నాకు దయచేయండి నాయన. క్రీస్తుని అంగీకరించిన వారు క్రీస్తులో వేరుపారి, క్రీస్తులో కట్టబడి, క్రీస్తు వలన స్థిరపరచబడి, క్రీస్తు కోసం ఫలించే ఒక భాగ్యం నాకు దయచేయండి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుని, మహోన్నతుడే సర్వాధికారి, అవునయ్యా, మనుషులందరూ పైన చూస్తారు, పైన కనిపిస్తుందా లేదా చూస్తారు, కానీ పైన కనిపించేది పైన ఎదగాలి అంటే మీరు చెప్తున్న సూత్రం, మీరు చెప్తున్న సత్యం ఏంటంటే క్రిందకు వేరు పారాలి. అదేంటంటే వేరు కనిపించని ఒక స్థాయిలో ఉంటుంది. మేము కూడా కనిపించని మా ప్రార్థన జీవితం ఏ విధంగా ఆ రోజు షడ్రకు, మెషకు, అబెద్నెగోలను దానియేలు రక్షించిందో, వాళ్ళను ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టిందో, అలాంటి వేరు పారినటువంటి ఒక ప్రార్థన జీవితం కలిగి ఉండాలని, అంత మాత్రం కాకుండా వేరు పారిన వారే స్థిరపరచబడాలి. వాక్యమందు, నీతి యందు, పరిశుద్ధ యందు వేరు బలంగా నాటబడాలి. అప్పుడే పైకి బలంగా ఎదుగలుగుతామని సత్యాన్ని మీరు మాతో మాట్లాడారు. అందుని బట్టి నీకు స్తోత్రం. ఇక మీదట మేము మా హృదయంతరంగాల్లో స్థిరంగా ఉంటే పైకి కూడా బాగా మమ్మల్ని ఫలింపజేస్తారు అని సత్యాన్ని ఎరిగి, మొదట లోపల తర్వాత బయట మీరు చేసే క్రియ కూడా అలాంటిదే. మొదట లోపల క్రియ చేసి బయటికి అభివృద్ధిని చేస్తారు. మా జీవితాలు కూడా ఎవరైతే ఈ వాక్యాన్ని విని హృదయంతరంగాల్లో ఉన్న పాపాన్ని, దోషాన్ని, కుట్రను, కుతంత్రాలను, మత్సరాన్ని, ద్వేషాన్ని, అసూయను వదిలిపెట్టి తండ్రి విశ్వాసం, ప్రేమ, నమ్మకము, విధేయత, సత్యము, పరిశుద్ధత, నీతిని కాపాడుకుంటూ ఆ వేర్ల ద్వారా మా వృక్షం నాటబడిన వృక్షముగా మేము స్థిరపరచగలిగితే
ఆశీర్వాదకరమైన ఫలాలు ఇస్తాం. అనేకులు తృప్తి పొందగలిగిన ఫలాలను వారి జీవితాల్లో మేము ఇస్తాం. కాబట్టి అలా ఫలాలు ఇవ్వగలిగిన చెట్టుగా మనుషులను తృప్తిపరచడమే కాదు, నా ప్రియుడు తన ఉద్యానవనం వేం చేయనుగాక, తనకిష్టమైన ఫలం భుజించునుగా. కానీ మా జీవితాలను కూడా మీరు చూసినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడు అని చెప్పగలిగిన ఫలం మేము ఇవ్వగలుగుతాం. దానియేలు బహుప్రియుడవు అన్నట్టుగా మా సాక్షి ఉండగలుగుతుంది. దావీదు నా హృదయానుసారుడని మా గురించి చెప్పబడతారు. వీళ్ళందరూ కూడా హృదయాంతరంగాల్లో నీతి పరిశుద్ధత కలిగి స్థిరపరచబడ్డ వాళ్ళు. అలా మేము మా హృదయంలో లోపల ఇలాంటి సత్యం కలిగి ఉంటే మేము స్థిరపరచబడగలుగుతామని సత్యాన్ని ఎరిగి మా భక్తిని కాపాడుకోగల కృపను అనుగ్రహించమని వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి బలపరిచి ఆశీర్వదించము. యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యమైన నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. ఆ విధంగానే తలలు వంచండి. తలలో ఉంచిన మనం ప్రభువైన యేసుక్రీస్తు మన కోసం పరలోకాన్ని